మండలాధీశులకు ప్రణామాలు. రండి రండి జాయప్ప, ఆస్థాన జ్యోతిష్కులు వచ్చారా? కబురు పంపారు మహారాజా, కొద్దిసేపట్లో రావచ్చు. కూర్చోండి కూర్చోండి. పర్వాలేదు, చెప్పండి ప్రభు. చూడండి జాయప్ప, ఇప్పుడు మీరు సేనాని కాదు, నేను మండలాధీశ్వరుడు కాదు. మా దేవేరికి సోదరులు మీరు, మా బావమరుదులు. కూర్చోండి కూర్చోండి. జాయప్ప, మీ మేనకోడల వివాహ విషయము మీరేమీ ఆలోచించట్లేదు. మేనమామగా అది మీ బాధ్యతే కదా. అది అది రుద్రమ చిన్నపిల్ల కదా, అప్పుడే పెళ్లి ఆలోచన దేనికని. ఆహా, అలాగా. నిజం ప్రభు. కాసేపు బావగారు అనండి జాయప్ప. అలాగే బావగారు. మన రుద్రాంబ మీ పరిపాలనా పద్ధతిని, రాచరికపు విషయాలని, మన సామంతుల విశేషాలని ఆసక్తికరంగా గమనిస్తున్నారు. మారువేషంలో వెళ్ళి ప్రజలు పడుతున్న సాధక బాధకాలు పరిశీలిస్తున్నారు. ఆమెకి రాజ్య పరిపాలన పట్ల ఆసక్తి ఉంది, అందుకు కావలసిన సామర్థ్యత ఉంది ప్రభు. అయితే ఇప్పుడు వివాహం అంటే ఆమె ఒప్పుకుంటారో లేదో. చూడు జాయప్ప, ఆమె కాకతీయ సామ్రాజ్యానికి పాలకురాలు కావడానికి వివాహం అడ్డమవదు. అది అది నిజమే. మహామండలేశ్వరులకు ఓహో, మావయ్య కూడా ఇక్కడే ఉన్నారే. ఇరువురికి ప్రణామాలు. కళ్యాణమస్తు. ఏదో కొత్తగా దీవిస్తున్నారు జాయాప మావయ్య గారు. ఏమిటి తండ్రి, ఏమిటి పన్నుగడా? అవునమ్మా, పన్నుగడే. నిన్ను ఈ ప్రాంతం నుంచి బహిష్కరిద్దామని మీ తండ్రి గారు కుట్ర చేస్తున్నారు. ప్రాంత బహిష్కరణ అంటే నాకు వివాహం చేయాలని నిర్ణయించుకున్నారా? ఏదో ప్రాంతానికి విషయాధికారిగా చేస్తారని భావించాను. ఈ పెళ్లి సంగతి చెప్పడానికా? విషయాధిపతి ఏమిటమ్మా, నిన్ను కాకతీయ సామ్రాజ్యానికే మహారాణిని చేస్తాను, కానీ వివాహం చేయడం నా బాధ్యత కదా. కొలనుపాక మండలంలో వీరభద్రుడు గురించి విన్నారా జయప్ప? విన్నాను. ఆ ప్రాంతంలో అతనికి పలుకుబడి ఉంది, కొద్దిపాటి స్థితిమంతుడు కూడా, స్ఫురద్రూపి, అందగాడు. కానీ మన సంబంధం అంటే జంకుతాడేమో. అతను సామాన్యుడు, మీరైతే మహామండలాధీశుడు. మన రుద్రముతో పాటు అరణంగా మన సామ్రాజ్యంలో ఒక చోటుని ఇస్తాం, విషయాధిపతిని చేద్దాం. నువ్వు పోయి అమ్మగారిని పంపించు తల్లి.